ఎలాన్ మస్క్ ఓ అంటే బిల్డప్లు ఇచ్చేస్తున్నాడు కదండి. ఇప్పుడు చూడండి మనోళ్ళు కూడా ఏం తక్కువ కాదని చూపించేస్తున్నారు ఆయనకి. ఏమైందమ్మా, ఎక్స్లో కానీ నీ అకౌంట్ ఏమైనా బ్లాక్ చేసాడా ఏంటి? మస్కుకి మస్కా కొట్టేస్తే అన్బ్లాక్ చేసేస్తాడులే. ఒకసారి నన్ను మాట్లాడమంటావా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అయిందా? ఇంకాపు. ఇదే వద్దనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇన్నోళ్ళు పొరపాటున నిజమనేసుకుంటారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే డ్రైవర్ లేకుండా కార్ తీసుకొచ్చేస్తున్న ఆ మస్క్కు మనోళ్ళు షాక్ ఇచ్చేసారండి. ఇండియాలో కూడా అలాంటి కారు రెడీ అయిపోతుందండి. నమ్మకపోతే మీరే చూసేయండి. ప్రపంచమంతా టెస్లా గురించి మాట్లాడుకుంటోంది. అది రెడీ చేసిన డ్రైవర్ లేని కారు గురించి డిస్కస్ చేస్తుంది. కానీ ఇక్కడ మనోళ్లు కూడా ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. బెంగళూరులోని ఓ కాలేజీ క్యాంపస్ లో డ్రైవర్ లేని కారు సందడి చేస్తుంది. ఇది అందరినీ అట్రాక్ట్ చేసింది. కొత్తగా డెవలప్ చేస్తున్న ఈ డ్రైవర్లెస్ కారులో ఓ స్వామీజీతో పాటు మరికొందరు ప్రయాణించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మ తీర్థ స్వామీజీ బెంగళూరులోని ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను సందర్శించారు. స్వామీజీ ఎలానో వచ్చారు కాబట్టి మనోళ్ల టాలెంట్ ను చూపించాలని డిసైడ్ అయ్యారు. ఆయనతో పాటు మరికొందరు ఆ కారులో హాయిగా కూర్చుంటే అది నెమ్మదిగా ముందుకు సాగింది. కారులో కూర్చుని వారంతా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. టెస్లా గురించే కాదు, ఇప్పుడు ఈ డ్రైవర్లెస్ కారు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరస్పర సహకారంతో ఈ డ్రైవర్లెస్ కారును డెవలప్ చేస్తున్నారు. మరోవైపు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన ఈ డ్రైవర్ అవసరం లేని కారును మన దేశ రోడ్లకు అనుగుణంగా పరీక్షించి రెడీ చేస్తున్నారు. అన్ని పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఈ డ్రైవర్లెస్ కారును అఫీషియల్ గా మార్కెట్లోకి తీసుకొస్తారు.